నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజాన్ని మార్చడంలో కవిత్వం ప్రముఖ పాత్ర వహిస్తున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హుస్నాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్లో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. అమలాపురంలో అధునాతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. రైట్, డీటెయిల్ చూస్తే ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యమని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖలు కవిత సంపుటి పుస్తకాన్ని హీరో సుమన్ తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులలో నిద్రాణమైన శక్తులను బయటకు తీసుకువచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారన్నారు. నేటి సమాజంలో కొత్త పరిణామాల వల్ల కవిత్వం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా నూతనత్వాన్ని సంతరించుకోవాలన్నారు. పుస్తక రచయిత ప్రవీణ్ ను మాజీ డీసీపీ బద్రీనాథ్ తో కలిసి ఘనంగా సన్మానించారు. వివిధ రకాలైనటువంటి రచయితలు ఉన్నప్పటికీ సమాజం గురించి రచనలు చేసి కవులేడు. ఆ దిశగా కవిత్వం నూతనత్వాన్ని సంతరించుకొని సమాజంలో పరవాలలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కవిత్వము సమాజం కోసమే తప్ప సమాజం కవిత్వం కోసం కాదు. ఆ దిశగా కవిత్వంలో దాన్ని సోషల్ మీడియా సినిమాలు వచ్చిన తర్వాత కవిత్వం యొక్క ప్రభావితం కొంత తగ్గినా తన అస్తిత్వాన్ని ఉనికిని ఎప్పుడు కోరుకోలేదు. కాబట్టి కవిత్వం ప్రజలను ప్రభావితం చేసే ఒక సంకల్ప బలాన్ని మించి శక్తివంతమైన సాధనగా కొనసాగించడానికి రచయితలు తప్పనిసరి కృషి చేయాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందరినీ అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. రాజకీయంగా ఎదగడానికి కానీ మన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఈ యొక్క జీవన స్థితిగతులు మార్చింది అనడానికి ఇక్కడ కూడా మరి సంతోషం లేదు. ఆ సేవాలాల్ మహారాజ్ గారు సంకల్పము ఆశీర్వచనంతో ఆ రోజు ఇందిరామని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కూడా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బంజారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ అంశం ఉన్నా పరిష్కరించబడినటువంటి ఆదేశాలు ఇచ్చిందని మన సందర్భంగా లేదు. ఈ బంజారా భవన్ కావచ్చు లేదా ఇక్కడ ఈ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి హుస్నాబాద్ గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే విధంగా నేను మీ యొక్క సోదరుడిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ శాసనసభ్యుడిగా మంత్రి గారి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రతి తండా కావచ్చు ప్రతి గిరిజన స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది. ఇది చేయాలి, ఇది చేయొద్దంటే కానీ ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గౌరవల్లి నీళ్లు తెమ్మని కొట్టాడమంటారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గౌరవల్లి నీళ్లు వేయాలి. ఆ నీళ్లు సాధించే వరకు కొనసాగించాలని మరొకసారి సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు. వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తు తాండావాలుగా తిరుగుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిద్దాం. మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రాండ్ ఫార్మసీ ఎస్ఆర్ ఫండ్ సౌజన్యంతో నిర్మించిన అధునాతన భరోసా కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనరసింహ, కలెక్టర్ రాజశిష, ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, డిఐజీ రేమా రాజేశ్వరి, ఎస్సీ డాక్టర్ బాలస్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 135 కేసులు నమోదు అయ్యాయని, వారికి సుమారు 27 లక్షల పై చిలుకు ఆర్థిక సహాయం చేశామన్నారు. కేసు నమోదైనప్పుడు ఆర్థిక సహాయం చేయాలని, చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని మహిళా సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఎలాంటి అత్యాచారాలకు గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలి. వారికి సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. కేసు రిజిస్టర్ చేసేటట్టు కోఆర్డినేట్ చేసుకోవాలి. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కేసు రిజిస్టర్ అయిన 35 కేసులు నమోదు చేయడం. సో ఒక రకంగా ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన, ఈ ఆచరణ అనేది మహిళలకు, కుటుంబాలకు కౌన్సిలింగే కానీ నాలెడ్జ్ గురి కాకుండా కాపాడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈరోజు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుధవారం ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుతో కలిసి అమలాపురం ఆర్టీసీ డిపోలో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన 5 కోట్లతో పాటు మరో 3 కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. విజయవాడ బస్ స్టేషన్ మాదిరిగా అమలాపురం బస్ స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉంటుందని అన్నారు. 9 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో నూతన బస్ టెర్మినల్ నిర్మాణానికి నేను, అదేవిధంగా మా ఎండి ద్వారకా తిరుమలరావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మొదటి విడతలో 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం 9 నెలల్లో పూర్తవుతుంది. మొత్తం ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయ్యేసరికి దాదాపు 45 కోట్ల వ్యయంతో ఈ యొక్క నిర్మాణం చేపడుతున్నాం. ఫస్ట్ అదేవిధంగా కోనసీమ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఈ బస్ టెర్మినల్ నిర్మాణం కాబోతుంది. ఈ కోనసీమ ప్రజలకు అందుబాటులో 9 నెలల్లో ఫస్ట్ ట్రైన్ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత దశల వారీగా పూర్తిగా 45 కోట్ల వ్యయంతో ఈ బస్ టెర్మినల్ నిర్మాణం కాబోతుంది. సార్ కొద్ది వాయిస్ గట్టిగా చెప్పండి. ఓకే సార్, రెడీ. ఈరోజు అమలాపురం కోనసీమ హెడ్ క్వార్టర్ అనేటువంటి మొదట్లో అనుకున్నట్టు మనం ఒక 6 నెలల క్రితం దీనికి ఓన్లీ యార్డు రైజ్ చేయాలా అంటే ప్రస్తుతం వర్షం వస్తే నీళ్లు లోపలికి వచ్చేసి బస్ స్టేషన్ అంతా ఇబ్బందిగా ఉంటుంది, ప్రయాణికులు ఇబ్బంది ఉంది. ముందు యార్డు రైజ్ చేద్దాం అనుకున్నాం. తర్వాత రవాణా శాఖ మంత్రితో మాట్లాడుతూ డిస్కస్ చేసినాక సార్ ఏమన్నారంటే ఎంత చేసినా దీనికి మళ్ళీ మనం యార్డు రైజ్ చేస్తే మళ్ళీ బస్ స్టేషన్ రావడం, మళ్ళీ మనుషులు రావడం. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సేవలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు పంత్ సేవలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంత్ సేవలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరామరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంత్ సేవలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంత్ సేవలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంత్ సేవలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఏసీపీలతో సమీక్ష నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయనే తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేనే నా మొత్తం కెరీర్ రిఫ్లెక్ట్ అయింది. అట్లాంటిది నేను అస్సలు అలో చేయను కూడా, చేయనివ్వను కూడా. అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ దెన్ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్. ఓకే సార్, దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ ఆర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఆ ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను.
ఎక్కడ నుంచి అంటున్నా రాసేదని ఈ మధ్య చూశాను, నిన్ననే చూశాను, అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది అని. టోటల్ విల్ సీల్ ఇట్, టోటల్ సీల్ చేసేస్తాము. తర్వాత ఎవడన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు, వీళ్ళకి చెప్పుకోవచ్చు, నేను ఎట్లా చేస్తా, నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడే చెప్తున్నా, నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి. నేను ఫోన్ బంద్ చేస్తా కానీ అది మాత్రం చేయండి. ఓకే సార్, వదిలే సమస్య లేదు ఎవరిని. నిరుపేదలను చేరదీసి వారికి చేతులు అందిస్తూ జగిని ఫర్నిచర్ నిర్వాహకులు ఆదర్శంగా నిలుస్తున్నారని మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. బుధవారం మలక్పేటలోని ఫిన్ బదిర్లా పాఠశాల ఆవరణలో దివ్యాంగులైన మహాలక్ష్మి, శివకుమార్ జంటకు జగిని ఫర్నిచర్ నిర్వాహకులు జగిని శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆదర్శం వివాహం జరిపించారు. అనంతరం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ నిరుపేదలు తన వంతు సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 40 జంటలకు వివాహాలను జరిపించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి, ఎడవెల్లి బాలరాజు గుప్తా, పెద్ది శ్రీనివాస్ గుప్తా, జగిని విజయ్ గుప్తా, ఊర రమేష్ గుప్తా, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, పద్మనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న తస్లీమా మంగళవారం ఆఫీస్ వెళ్తున్న సమయంలో మహబూబాబాద్ సమీపంలోని జమాలపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆహారం దొరకక రోడ్లపై ఉన్న మూగజీవాల వేదనను చూసిన తస్లీమా అరటి పండ్లను తెప్పించి స్వయంగా వానరాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనుషులకు ఆకలి వేస్తే అడుగుతారని, కానీ నోరు లేని మూగజీవాలు అడగలేవని, మనమే అర్థం చేసుకుని వాటిని ఆహారాన్ని అందించాలని తస్లీమా అన్నారు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు అని, అంజన్నకు ప్రతిరూపంగా భావించే వానరాలకు ఈరోజు ఆహారాన్ని అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంటే చాలా ఆకలితో అలమటిస్తూ ఈ వేసవి కాలంలో నాకు కనిపించడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే వాటికి మనము మనుషులమై ఉండి మనం మా నోటి ద్వారా మనం చెప్పుకోగలుగుతాం, కానీ అవి జంతువులు కాబట్టి వాటికి మనం వాటి మనసును తెలుసుకొని వాటి ఆకలిని తెలుసుకొని మనము మనుషులుగా ఒక ఏమంటారు వాటిని స్పందించాలని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. అందులో భాగంగా ఈరోజు జమాల్పల్లి అటవీ శాఖ ముందున్న ఆ అంజన్నలకి, ఎందుకంటే ఈరోజు అంజన్న ఎందుకంటున్నానంటే ఈరోజు పవిత్రండలు గట్టిగా ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోలేని మూగజీవులకు మనం సహాయపడేది ఎలా అంటే వాటిని రోడ్డు మీద హైవే మీద తిరగనీయకుండా మనమే సీడ్స్ బాల్స్ ఏదైనా వేస్తే వర్షాకాలంలో వేస్తే అవి చెట్లు ఫలాల రూపంలో వస్తాయి కాబట్టి ఆ పక్షులు కూడా అంతరించిపోతున్నాయి. అలాంటి పక్షులకి కూడా వేసవికాలం కాబట్టి మన ఇళ్ళల్లో మనము ప్రతి వాళ్ళు ఒకరొకరు ముందుకొచ్చి వాటికి నీటిని సమకూర్చితే పక్షులు జంతువులు వన్యంతో పాటు ప్రాణులను కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వీరోంకి వీర్ తెలంగాణ అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని లోక్సభ స్థానాలలో తమ పార్టీ పోటీ చేసిందని అన్నారు. తామంతా మాజీ సైనికులమని, తమ జీవితం దేశానికి అంకితం చేశామని, ప్రస్తుతం దేశం అవినీతిమయమని అయిందని అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5 క్యాండిడేట్లు డిక్లేర్ అయ్యారని, మిగతా స్థానాల్లో త్వరలో ప్రకటిస్తామన్నారు. నల్గొండ జిల్లా వాసిని, చింతల్పాలెం గ్రామం, తిరుమలగిరి సాగర్ మండలం, నల్గొండ జిల్లా. వీరోంకి వీర్ ఇండియన్ పార్టీ ద్వారా నాకు నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థిగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నా పేరు ప్రకటించింది. నేను పార్టీకి చాలా కృతజ్ఞతడై ఉన్న రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా నేను కృతజ్ఞతలను తెలుపుతున్నా. నా పైన భారం పెట్టి నన్ను అభ్యర్థిగా ఖరారు చేసినందుకు నేను గర్విస్తూ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
నా నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, దేశం కోసం నేను 19 సంవత్సరాలు నా ప్రాణాన్ని బలియాగం చేసి నేను దేశానికి సేవ చేసి వచ్చిన. మరొక్కసారి నాకు మీ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ పేరు చెప్పాలి? అలాగే నా పేరు పి రాజేశ్వర్. మా ఇది హుస్సేన్ నగర్ గ్రామం, సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్టిక్. మా పార్టీ వచ్చేసి వీరోంకే వీర్ ఇండియన్ పార్టీ. ఆ పార్టీ ద్వారా మాజీ సైనికులు ఎవరైతే ఇప్పుడు రాబోయే 2024 వీళ్లకు ఇస్తే, ఈ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా వీళ్ళని నిర్ణయిస్తే, వీళ్ళు ఎలాగైతే నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా దేశాని కోసం పనిచేశారో అదే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వసంత పంచమి ద్వారా మంచి రోజు ఉందని చెప్పేసి మా పార్టీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే మా 5 పేర్లు ఫస్ట్ లిస్టులో అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా పార్టీ పేరు వచ్చేసి వీరోంకే వీర్ ఇండియన్ పార్టీ. జై వీరోంకే వీర్. జై. ఇంకో ధరణిలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోతారం గ్రామ దళితులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని 250-263 సర్వే నెంబర్లలో గల 3 ఎకరాల అసైన్ భూమిని కొంతమంది రియాల్టర్లు, రెవెన్యూ అధికారులతో కుమ్మకై అక్రమంగా వారి పేరిట చేయించుకుంటున్నారని దళితులు వాపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి తమ భూములను కాపాడాలని కోరారు. భూ కబ్జాదారులు ఎక్కడైతే దళిత భూములు ఆ ధరలో ఎక్కకుండా పట్టాదారుల పేర్ల మీద ఉంటుందో అలాంటి భూమిని అంతా వాళ్ళంతా సర్వే చేసి అధికారులను మచ్చిక చేసుకొని, ఆ పట్టాదారులను మచ్చిక చేసుకొని వీళ్ళు బ్రోకరేజం చేసుకుంటా దందా చేసుకుంటా పోతారం వేసులోని గడ్డల మీద 250 సర్వే నంబర్లోని 1 ఎకరం 5 గుంటలను, 263 అనే సర్వే నంబర్లో 2 ఎకరాల భూమిని, మొత్తం 3 ఎకరాల భూమిని, ఇది కాళేశ్వర్ల కుటుంబం ప్లస్ వేముగంటి వాళ్ళ కుటుంబం, అలాగే ఎస్టీలు అయినటువంటి లౌడియా భీమది, అలా దాదాపు ఒక 10 కుటుంబాల భూములను అందరికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా పట్టాదారుల నుంచి డైరెక్ట్ ధరణి ద్వారా పోయి మాకు తెలియకుండానే మా భూములను ఎక్కించుకొని ఆ హద్దులు కూడా తప్పు రాసుకొని వాళ్ళు మూక మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే మేము ఇలా అడ్డుకుంటాం. మా వాళ్ళు మేము అదే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటికి కూడా. ఆ ఇల్లులు 10 ఇళ్ళు వరకు ఉంటాయి అక్కడ. అదే ల్యాండ్లో ముందు వ్యవసాయం భూమి ఉంటుంది, అక్కడ బాయి వ్యవసాయం అంది మా ఇండ్ల ముందే చేసుకుంటాము. ఆ సర్వే నెంబర్లను ఇప్పుడు మాకు సర్వే పట్టాలు లేకుండా మేము పట్టాల కోసం మనం వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఉంచుతున్నాయి. ఆ పట్టాలు మాకు కనీసం మా పట్టాలు మాకు చేయించడమా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా మామయ్య వాళ్ళు ఇట్లా గత వారం 10 రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వస్తామంటారు, రావట్లేదు. అక్కడికి వచ్చి మేము మీ పట్టాలు మీకు ఇస్తామంటారు సర్వే. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ విద్యుత్ నగర్ MIG 2లో గల జగదాంబ సంత్ సేవలాల్ మహారాజ్ మందిరంలో సేవలాల్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మాజీ సర్పంచ్, సీనియర్ TRS నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి, కౌన్సిలర్ బాబ్జీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామన్ నాయక్, అధ్యక్షుడు రాములు చవాన్, దేవి సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ గోవింద్ నాయక్, సెక్రటరీ లకవత్ బన్యా నాయక్, కుల బాంధవులు హాజరయ్యారు. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా మన అందరూ అడిగారు, మేము రచనతో మాట్లాడుకొని మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇది ఇప్పుడు ఇచ్చినదైతే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నాం. మా చైర్మన్ పూర్తి చేయాల్సిందిగా మనం ఏం చేస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం నన్ను ఇన్వైట్ చేస్తా. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేర్లు వేస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా తూప్రాన్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం సహకరిస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెదక్ జిల్లా బంజారాల ఐక్య వేదిక కన్వీనర్ రాథోడ్ జైపాల్ మాట్లాడుతూ పేదల రాజ్యం రావాలని, సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. లంబాడి పంజాబీ వాళ్ళ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఎంతో కన్నుల పండుగ జయంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. విలువంగానే వచ్చినందుకు అందరికీ కూడా ఈ లంబాడి తాండ నాయకుల తరఫు నుండి మా తరఫు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా సేవాలాల్ మహారాజ్కు ఈరోజు
హాలిడే ఉంటుంది గవర్నమెంట్ కానీ ప్రతి నాయకులు అందరూ కూడా దీన్ని సహకరించి నాయకులకు సేవాదల్ మహారాజుకు ఘనంగా జయంతి సంబరాలు జరుపుకునేటప్పుడు అందరూ కూడా ప్రజలు ఉండాలని వాళ్ళకు కూడా దేవుడు ఆరోగ్యాలు పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తూప్రాన్ మండల్ ప్రెసిడెంట్ మరియు డిస్ట్రిక్ట్ మండల్ ప్రెసిడెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున నాయకులు ధన్యవాదాలు. మంగళవారం కాకినాడ గాంధీ భవన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు పడాల చారిటబుల్ ట్రస్ట్ పల్లె సిరి స్వచ్ఛంద సంస్థల సంయుక్త సారథ్యంలో మాతా శిశు సంక్షేమ సంరక్షణకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంతో పాటు డయాబెటిక్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్యకరమైన సమస్యలపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యకరమైన శిశువుతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ CSR పథక నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుమారు 10 మత్స్యకార గ్రామాల నుండి గర్భిణీ స్త్రీలు 100 మందికి ఆరోగ్యవంతమైన ఆహారం అందించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ తరఫు నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా మేము చేసే కార్యక్రమాల్లో విద్య, హెల్త్కి సంబంధించిన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు గాడిమొగ పంచాయతీ ప్లస్ బైనపాలెం పంచాయతీలో చేస్తున్నాము. అదే కార్యక్రమంలో మాకు ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమం, ఇది మాతా శిశు సంక్షేమానికి వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాడిమొగ పంచాయతీలో ఉన్న 10 అంగన్వాడీ సెంటర్లో నమోదైన తల్లి పిల్లలు ప్లస్ గర్భిణీ స్త్రీలని గాడిమొగ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ గాంధీ భవన్ని ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి మేము ఇక్కడ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా తల్లి పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ చిన్నది ఒక బేబీ కేర్ కిట్ తోటి వచ్చిన వాళ్ళ పిల్లలందరికీ ఇస్తున్నాము. ఇది కాకుండా మొత్తం ఈవేళ అటెండ్ అయిన 100 మందికి కూడా మేము ఒక న్యూట్రిషన్ కిట్ ఒకటి మాకు రిలయన్స్ జూట్ బ్యాగ్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ కార్యక్రమం. ఇందులో ఈవేళ ఒక 100 మంది వరకు గాడిమొగ పంచాయతీ నుంచి 10 అంగన్వాడీ సెంటర్ నుంచి పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామం మాజీ సర్పంచ్ రాష్ట్ర నాయకులు నీలం మద్ది ముద్దురాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా చిట్కుల్ గ్రామం నుండి గాంధీ భవన్ కు భారీ ర్యాలీతో బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ NMR యువసేన సభ్యులతో కలిసి గాంధీ భవన్ కు వెళ్లి పార్టీలో చేయడం ఎంతో సంతోషంగా ఉందని, బలహీన వర్గాలకు సేవలు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా నీలం మధు నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, అదేవిధంగా రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేస్తాం. మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు జరుగు గ్రామీణ భారత్ బంద్ సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. భువనగిరిలో జరిగిన CPM భువనగిరి మండల కార్యదర్శి వర్గ సమావేశంలో నరసింహ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవనాదాయం పడిపోయి పేదల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ రైతులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కనిపెట్టేందుకు పూనుకుందని విమర్శించారు. అదేవిధంగా సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామీణ బంధులో నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో 9.5 సంవత్సరాల బీజేపీ పాలనలో చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే రైతాంగానికి వ్యతిరేకంగా రైతాంగం యొక్క పరిస్థితులను అధ్యయనం చేయకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వము ఏదైతే రైతు చట్టాలు తెస్తే దానికి నిరసనగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ప్రభుత్వం విరమించుకుంది. కానీ మద్దతు రంగ సంస్థలన్నింటినీ ఇలా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్ముతున్న పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. అందుకనే పెరిగిన ధరలను అరికట్టాలని ఏదైతే 2022లో ఏదైతే విద్యుత్ సవరణ బిల్లు తెచ్చిందో దాన్ని విరమించుకోవాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం రేపు
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి ముసలయ్య అలాగే గ్రామ సర్పంచ్ రావి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. కొత్తపల్లి మండలం తహసీల్దార్ కె రాజ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం తరపున కేటాయించడం జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సుమారుగా 250 దరఖాస్తులు గ్రామం తరపున అందినట్లు ఆయన తెలియజేశారు. జిల్లా నుంచి కైక్లూరు కాన్స్టిట్యున్సీ కైక్లూరు నియోజకవర్గం మండవల్లి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది ఎలక్షన్ నిమిత్తము. ఇక్కడ నిన్న ఎంపీ గారితో ఇన్ఛార్జ్ ఎంపీ గారితో వీరితో కలెక్టర్ వారితో జరిగిన మీటింగ్లో ఇట్లాగా లబ్ధిదారులు ఉన్నారు. కేఎస్ఈజెడ్లో ఒక 140, దాంతోపాటు ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫొటోసు అవన్నీ ఇస్తే ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి విచారణ చేసి ఎవరైతే యాక్చువల్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అవసరం ఉందో నేను విచారణ చేసి 4-5 టీంలు వేసి మీకు ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేసే పని చేపడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం బచ్చుగూడ గ్రామంలో గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భుజం రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం కుర్మగొల్ల సంఘం సభ్యులు మాట్లాడుతూ బచ్చగూడ గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే బీరప్ప జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజాన్ని మార్చడంలో కవిత్వం ప్రముఖ పాత్ర వహిస్తున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హుస్నాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్లో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. అమలాపురంలో అధునాతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. సంత్ సేవలాల్ మహారాజ్ బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.